వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను మీకు వెజ్ పాస్తా చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు పాస్తా ఉడకబెట్టుకున్నాం. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా కల్లుప్పు, కొంచెం ఆయిల్ వేసి నీటిని మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు పాస్తా వేసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని స్ట్రైనర్స్తో తీసి జల్లిగిన్నెలో వేసుకోవాలి. జల్లిగిన్నెలో వేసిన తర్వాత వీటిపైన వెంటనే చల్లటి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, ఒక టమాటా ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇంతకుముందు పాస్తాకి సరిపోను ఉప్పు వేసామండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. ఒక స్పూన్ చాట్ పౌడర్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, కారం. వీటన్నింటినీ వెజిటేబుల్స్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వెజ్జీస్కి బాగా పట్టినాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా వేసి కలుపుకోవాలి. వెజ్ పాస్తా రెడీ అయిందండి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసి ఒకసారి కలుపుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వెజ్ పాస్తా రెడీ అయిందండి. బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.